స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కల్లాని డ్యాం నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్ మౌర్య. తిరుపతి నగరానికి తాగునీరు అందించే కల్లాని డ్యాం నందు నీటి మట్టాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కల్లాని డ్యాం 900 MCFT సామర్థ్యం కలిగి ఉందని, ప్రస్తుతం 310 MCFTల నీటి మట్టం ఉందని, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర విషయాలను ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న నీరు 6-7 నెలల వరకు సరిపోయే అయ్యేంత అవకాశం ఉందని అన్నారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున కల్లాని డ్యాంకు చేరేంతే ప్రజలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. కల్లాని డ్యాం నుండి నీరు సరఫరా అయ్యే పైప్లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడా నీరు వృధా కాకుండా చూడాలని అన్నారు. ఎక్కడైనా పైప్లైన్ మరమ్మతులు ఉంటే చేయించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ మధుకుమార్ తదితరులు ఉన్నారు.